ఇథనాల్ కావచ్చు, పౌల్ట్రీ ఇండస్ట్రీ కావచ్చు, వీట్, రైస్ ఇవన్నీ కూడా అమెరికా వాళ్ళ సప్లైస్కి మనం ఈజీ యాక్సెస్ ఇవ్వాలంట. ముఖ్యంగా డైరీ ప్రోడక్ట్స్, చీజ్ కావచ్చు, స్కిమ్డ్ మిల్క్ కావచ్చు, ప్రోటీన్ పౌడర్స్ కావచ్చు, వాటన్నిటిని మనం అమెరికా నుంచి ఈజీగా అలౌ చేయాలంట. ఇవన్నీ చేస్తే మన వ్యవసాయం దెబ్బతింటది, మన రైతులు దెబ్బతింటారు, మన డైరీ అంటే ఎవరైతే పశు సంవర్ధక శాఖలో డిపెండ్ అయి ఉంటారో, ఎవరైతే ఈ పాలు ప్రొడ్యూస్ చేస్తారో భారతదేశం రైతులు అండ్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా అన్నీ దెబ్బతింటాయి అనమాట. సో మన ఫార్మర్స్, ముఖ్యంగా మన డైరీ ఫార్మర్స్ జీవితాలు అడ్వర్స్గా ఎఫెక్ట్ అవుతాయి. దాంతోపాటు భారతదేశం డిజిటల్ డేటా ఏదైతే ఉందో ఇతర దేశాలకు మేము ఇచ్చి వాళ్ళకి అవుట్సోర్స్ చేయమని చెప్తుంది. ఆ రూల్స్ మార్చాలి. మన డిజిటల్ డేటా కూడా అమెరికాకి యాక్సెస్ ఇవ్వాలి, అమెరికాలో వాటిని ప్రాసెస్ చేసే పర్మిషన్స్ ఇవ్వాలని చెప్తుంది అనమాట. అయితే భారతదేశంలో రైట్ టు ప్రైవసీ అనేది ఇప్పుడు ఫండమెంటల్ రైట్ అనమాట. మన డిజిటల్ డేటా అనేది మనం అవుట్సోర్స్ చేయడానికి మనం ఇష్టపడలేదు. అండ్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మెకానిజం ఏంటంటే ఒక ప్రెజర్ టాక్టిక్స్ వాడి భయపెట్టి బెదిరించి మీ పైన ఆంక్షలు వేస్తాం, శాంక్షన్స్ వేస్తాం అని చెప్పి ఇండియాకి అమెరికాకి మధ్య అంటే అమెరికాకి జరుగుతున్న నష్టం ఏదైతే ట్రేడ్ డెఫిసిట్ ఉందో దాన్ని పూడ్చుకోవాలనుకుంటున్నాడు.